కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్న ఎక్కడనో ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా, ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు. అందుకొరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇండిపెండెంట్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నక్సల్స్ బాధితులందరూ ఏ ఒక్క ఎంపీ కూడా మీకు ఓటేయొద్దని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు సార్? నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు. ఏందనంటే వాళ్ళు విన్నపం చేశారు, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు ఓటేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి అట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఇంకా వివరాలకు పోలేదు. దాని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కును గౌరవిస్తాం మనం. Sir, Siddhartha from ABN. Sir, here, sir. సరే, ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు 2000 మాత్రమే ఇచ్చారు, ముందటి గ్రామంలో 3000 ఇచ్చారని ఆ 2000 ఇచ్చినటువంటి గ్రామ ప్రజలు బయటకు వచ్చి నినాదాలు నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ ఎన్నికల వ్యవస్థను బిలీవ్ చేయొచ్చా? దీనికి ఆల్టర్నేట్ ఏంటి? సార్, నాకు విషయం అర్థమైంది. ప్రస్తుత సందర్భంలో నేను వెనుకబడిన తరగతి వాడిని అయితే నాకు సామాజిక న్యాయం పట్ల విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల అంతకంటే విశ్వాసం లేదు. ఎవరు కావాలనో మీరు కోరుకోండి సార్. సార్ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఇక్కడ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ 10 టీవీ. ఏం ప్రతాప్ సార్? ఇప్పుడు ఈ ఓటర్కు సంబంధించి ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎందుకు సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మెయిన్గా ఉండేదే ఓటరు, అలాంటి ఓటు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనుసంధానం చేయడం కానీ ఈ విషయంలో ఎందుకు కోర్టు న్యాయస్థానాలు కూడా ఎందుకు కఠినంగా వివరించట్లేదు? ప్రతాప్ గారు, 2 విషయాలు. నేను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చూడలేదు. కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్న ఎక్కడనో ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా, ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు. అందుకొరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇండిపెండెంట్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నక్సల్స్ బాధితులందరూ ఏ ఒక్క ఎంపీ కూడా మీకు ఓటేయొద్దని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు సార్? నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు. ఏందనంటే వాళ్ళు విన్నపం చేశారు, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు ఓటేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి అట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఇంకా వివరాలకు పోలేదు. దాని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కును గౌరవిస్తాం మనం. Sir, Siddhartha from ABN. Sir, here, sir. సరే, ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు 2000 మాత్రమే ఇచ్చారు, ముందటి గ్రామంలో 3000 ఇచ్చారని ఆ 2000 ఇచ్చినటువంటి గ్రామ ప్రజలు బయటకు వచ్చి నినాదాలు నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ ఎన్నికల వ్యవస్థను బిలీవ్ చేయొచ్చా? దీనికి ఆల్టర్నేట్ ఏంటి? సార్, నాకు విషయం అర్థమైంది. ప్రస్తుత సందర్భంలో నేను వెనుకబడిన తరగతి వాడిని అయితే నాకు సామాజిక న్యాయం పట్ల విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల అంతకంటే విశ్వాసం లేదు. ఎవరు కావాలనో మీరు కోరుకోండి సార్. సార్ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఇక్కడ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ 10 టీవీ. ఏం ప్రతాప్ సార్? ఇప్పుడు ఈ ఓటర్కు సంబంధించి ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎందుకు సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మెయిన్గా ఉండేదే ఓటరు, అలాంటి ఓటు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనుసంధానం చేయడం కానీ ఈ విషయంలో ఎందుకు కోర్టు న్యాయస్థానాలు కూడా ఎందుకు కఠినంగా వివరించట్లేదు? ప్రతాప్ గారు, 2 విషయాలు. నేను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చూడలేదు.
కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్న ఎక్కడనో ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా, ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు. అందుకొరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇండిపెండెంట్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఓ, నక్సల్స్ బాధితులందరూ ఏ ఒక్క ఎంపీ కూడా మీకు ఓటేయొద్దని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు సార్ నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు. ఏందనంటే వాళ్ళు విన్నపం చేశారు, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు ఓటేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి అట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఇంకా వివరాలకు పోలేదు. దాని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కును గౌరవిస్తాం మనం. సార్ సిద్ధార్థ సార్ సిద్ధార్థ ఫ్రమ్ ఏబిఎన్. సార్ హియర్ సార్ ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు 2000 మాత్రమే ఇచ్చారు. ముందటి గ్రామంలో 3000 ఇచ్చారని ఆ 2000 ఇచ్చినటువంటి గ్రామ ప్రజలు బయటకు వచ్చి నినాదాలు నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ ఎన్నికల వ్యవస్థను బిలీవ్ చేయొచ్చా? దీనికి ఆల్టర్నేట్ ఏంటి? సార్ నాకు విషయం అర్థమైంది. ప్రస్తుత సందర్భంలో నేను వెనుకబడిన తరగతి వాడిని అయితే నాకు సామాజిక న్యాయం పట్ల విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల అంతకంటే విశ్వాసం లేదు. ఎవరు కావాలనో మీరు కోరుకోండి సార్. సార్ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఇక్కడ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ 10 టీవీ ఏం ప్రతాప్ సార్, ఇప్పుడు ఈ ఓటర్కు సంబంధించి ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎందుకు సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మెయిన్గా ఉండేదే ఓటరు, అలాంటి ఓటు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనుసంధానం చేయడం కానీ ఈ విషయంలో ఎందుకు కోర్టు న్యాయస్థానాలు కూడా ఎందుకు కఠినంగా వివరించట్లేదు? ప్రతాప్ గారు 2 విషయాలు. నేను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చూడలేదు. కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్న ఎక్కడనో ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా, ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు. అందుకొరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇండిపెండెంట్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఓ, నక్సల్స్ బాధితులందరూ ఏ ఒక్క ఎంపీ కూడా మీకు ఓటేయొద్దని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు సార్? నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు. ఏందనంటే వాళ్ళు విన్నపం చేశారు, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు ఓటేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి అట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఇంకా వివరాలకు పోలేదు. దాని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కును గౌరవిస్తాం మనం. సార్ సిద్ధార్థ ఫ్రమ్ ఏబిఎన్. సార్ హియర్ సార్ ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు 2000 మాత్రమే ఇచ్చారు. ముందటి గ్రామంలో 3000 ఇచ్చారని ఆ 2000